లోపలికి వెళ్ళొచ్చాం కదా. హాస్పిటల్ ఎవిస్ హాస్పిటల్ ఇది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కనే ఉంటుంది. ఎదురుగా నానీస్ రెస్టారెంట్ ఉంటుంది. లొకేషన్ చెప్తున్నాను, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ దూరంలో ఉంటుంది, కృష్ణానగర్ వెళ్ళే దారిలో. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే వెస్కులర్ వెయిన్స్ అనే ఆపరేషన్ ఉంటుంది. అంటే జనరల్గా మనకి కాళ్ళలో నరాలు, వెయిన్స్, అవి నరాలు కావు, వెయిన్స్ నాళాలు, అంటే రక్త నాళాలు ఉంటాయి కదా, నాళాలు జిగ్జాగ్గా కనిపిస్తూ ఉంటాయి చాలా మందికి. ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి, ఎక్కువసేపు నిలబడి కూర్చొని పనిచేసే వాళ్ళకి, ఇప్పుడు ఆటో డ్రైవర్లకి, కార్మికులకి, వీళ్ళందరికీ కూడా ఆ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో అది జనరల్గానైతే ఆపరేషన్ దాకా ఇంకో దాకా వెళ్ళరు. మన చాలామంది మన ఇళ్లలో ఫాదర్ మదర్లకు కూడా కనబడుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఈ హాస్పిటల్, ఈ మెడికల్, ఈ మాఫియా ఎక్కువైన తర్వాత దీనికి ఆపరేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున చేస్తారు. సరే, సివియర్గా ప్రాబ్లం ఉంటే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. సివియర్గా ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ చేయాలి అని అంటే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టరు డాప్లర్ అని ఒక టెస్ట్ చేస్తాడు. ఆ టెస్ట్ తర్వాత దాని నిర్ధారణ జరుగుతుంది. తనకి తీవ్రత ఎంత ఉన్నది, దానికి ఏం చేయాలి, సాక్స్ లాంటి స్టాకింగ్స్ అవేమైనా వేయాలన్నా లేకపోతే ఫర్దర్గా ఏమైనా లేజర్ ట్రీట్మెంట్ చేయాలనేది డాక్టర్ డిసైడ్ చేస్తాడు. ఈ పర్టికులర్ ఈ హాస్పిటల్లో ఏంటంటే పేషెంట్ రావడమే ఆలస్యం. 600 రూపాయలు ఫీజు కట్టాలి, లోపలికి పోవాలి, డాక్టర్ చూస్తాడు, మీకు డాప్లర్ టెస్ట్ చేయాలంటాడు. ఇక్కడ విషయం ఏంటంటే టెస్ట్ ఫ్రీగా చేస్తారు. అసలు ఏంటన్నా ప్రైవేట్ హాస్పిటల్ టెస్ట్ ఫ్రీగా చేస్తారా? మేము మంచి దానికోసం చేస్తున్నాం అని అంటున్నారు. చెప్పండి, ఏ హాస్పిటల్ అయినా అట్లా చేస్తుందా? సరే, ఒక ప్రతిరోజు ఒక 10 పేషెంట్లకో లేకపోతే సాటర్డేనో లేకపోతే సండేనో ఏదో వాళ్ళకి ఇష్టమైన రోజులో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్న హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి. అది కూడా ఓపీ. ల్యాబ్ టెస్టులు ఫ్రీగా చేస్తారా? దాదాపు 4000 రూపాయల టెస్ట్ ఎలాంటి ఛార్జ్ చేయరు వీళ్ళు. ఎలాంటి ఛార్జ్ చేయకుండా ఇమీడియట్గా ఏం చెప్తారంటే సర్జరీ అంటాడు. ఇక నీకు రెండో ఆప్షనే లేదు. ఇక పోగానే ఆ ప్రాబ్లం చూస్తాడు, సర్జరీ చేయాలి నీకు అంటాడు, లేజర్ ట్రీట్మెంట్ చేయాలంటాడు, హోల్ పెడతారు, లోపల సర్జరీ అయిపోతుంది. 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు ఒక్కొక్క పేషెంట్ దగ్గర నుంచి. అమాయకమైన జనం పాప ఈ హాస్పిటల్ వెబ్సైటు, యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూసి ఆగమైపోతున్నారు. అంటే ఇది చాలా, ఇప్పుడు ఆ పర్సన్ ఎవరెవరికి ఇది ఎట్లా ఏంటి అన్నది మనకు అనవసరం. ఎంత భయంకరమైన విషయం ఇది. చివరికి ఏమంటున్నాడు అక్కడ, ఒకవేళ మా స్టాఫ్ ఏమైనా తప్పు చేసి అపాలజీస్ చెప్తా అంటాడు. ఇప్పుడు మేము ఏం చేసినామంటే తనని పంపించినాం, సీనియర్ జర్నలిస్ట్ వెంకటేష్ గారు, చూపించండి ఒకసారి, ఆయనకి ఏ ప్రాబ్లం లేదు. మేము ఊరికే పోవన్న, ఒక్క నిమిషం పోవన్న, ఒకసారి లోపలికి పోయిరాపో ఏం జరుగుతుందో, నువ్వు కూడా ఒక ఓపీ తీసుకొని పంపించినాం. ఒరి అమ్మ, లోపల పోగానే ఫీజు కట్టించుకున్నారు. ఏంది వెంటనే ఆయన డాక్టర్ కన్సల్ట్ అయ్యిండు, వెంటనే నీకు డాప్లర్ టెస్ట్ చేయాలన్నారు, టెస్ట్ ఫ్రీ. టెస్ట్ పోకముందే నీకు ఆపరేషన్ చేయాలంటున్నారు. డైరెక్ట్ అంటే ఎట్లా అయిపోయిందంటే ఇక్కడికి ప్రతి పేషెంట్కి మనం ఆపరేషనే చేస్తాం అని కింద రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి పై వాళ్ళ దాకా వాళ్ళకు క్లారిటీ ఉంది. కాబట్టి ప్రతి పేషెంట్ని ఆపరేషన్ అయ్యి 4 లక్షలే కనిపిస్తున్నాయి ఆయన 5 లక్షలే ఆయన ఫేస్లో. పేషెంట్ ఎంటర్ అయిందంటే ఇట్లా లక్ష్మీదేవి ఇట్లా 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 తాండవ, అంత భయంకరంగా ఉన్నది పరిస్థితి. అంటే ఎన్ని రోజులు ఇంక ఇట్లా. అందుకే మేము ఒక 2-3 కంప్లైంట్స్ మన దాసరి సీనన్న దగ్గరికి వస్తే, ఇది మళ్ళీ ఒకరిద్దరు పోతేనే మళ్ళీ వీడు 50 లక్షలు అంటారు, ఇంకోటి అంటారు, మళ్ళీ ఇదో లొల్లి తయారైంది, ట్రెండ్ అయిపోయింది స్టేట్లో. కాబట్టి మేమేం చేసినామంటే సరే ఒకసారి వెళ్దాం. తెలంగాణలో గమనించాల్సింది, తెలంగాణ ప్రజలు ఒక 2-3 మాఫియాలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఒకటి రియల్ ఎస్టేట్ మాఫియా, 2 ఫార్మా మాఫియా, 3వది మెడికల్ మాఫియా. చాలామంది అంటుంటారు హైదరాబాద్ మెడికల్ హబ్ అని. అఫ్కోర్స్ హైదరాబాద్ మెడికల్ హబ్బే, ప్రైవేట్ మెడికల్ హబ్, గవర్నమెంట్ మెడికల్ హబ్ కాదు. ఈ ప్రైవేట్ మెడికల్ హబ్లో ఈ రకంగా దోపిడీ చేసే హబ్ కింద మారిపోయింది. అయితే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చచ్చిపోవాలా, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి ఉన్నది అమ్ముకొని ట్రీట్మెంట్ చేసుకోవాలా. అట్లా కూడా సరైన ట్రీట్మెంట్ లేదు కదా. సో అందుకే మనం జర్నలిస్ట్ వెంకటేష్ గారిని అన్నని పంపిస్తే లోపలికి వెళ్తే నీకు ఆపరేషన్ చేయాలన్నారు. ఒక కొటేషన్ రాసిచ్చారు, 2 లక్షలు అయితే నీకు 4th స్టేజ్లో ఉంది అంటున్నారు. ఆయన నడుస్తున్నాడు, రెగ్యులర్గా నాతో పాటే ఉంటున్నాడు, గ్రామాలు తిరుగుతున్నాం, అంత బాగానే ఉంది. నొప్పి ఏమైనా ఉందంటే ఏ నొప్పి లేదు. ఉత్తగానే పంపించినా మేము టైంపాస్కి. ఇప్పటివరకు ట్యాబ్లెట్ అనేది లేదు, ఆయన ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు ఇంతవరకు. పోనీ ఆయన పోయిండు, సరే ప్రాబ్లం ఆయనే అంటున్నాడు డాక్టర్. ఒక 60-70% మందికి జనరల్గా తెలుస్తుంటాయి అని. జనరల్గా ఏదైనా ఒక టెస్ట్ చేసినప్పుడు మీరు ఎంఆర్ఐ స్కాన్ తీయించండి, మీ బ్యాక్ ఏదో ఒక ప్రాబ్లం తెలిసి L1 L2 అంటాడు, దానికి జాయింట్ అయిందంటే ఇంకోటి అంటాడు. అందుకే చాలామంది మంచి డాక్టర్లు ఏం చేస్తారంటే ఎంఆర్ఐ జోలికి పోకండి అంటారు. నేను మా ఫాదర్ని మొన్న హాస్పిటల్ తీసుకెళ్తే కూడా ఒక మంచి డాక్టర్ చూసి, చిన్న ఏజ్ అతనే, ఏం చెప్పిందంటే ఎంఆర్ఐ ఎందుకన్నా, ఇది ఏజ్ రిలేటెడ్ వచ్చినాయి ఇవన్నీ, ఒక ఎక్స్రే తీయండి సరిపోతుంది. ఎక్స్రే తీస్తే అరిగిపోయినాయి అన్నాడు, కథం అయిపోయింది. ట్రీట్మెంట్ ఏంటంటే కూర్చునే పొజిషన్ మార్చుకోవాలని చెప్పిండు అంతే.
ఏం లేదు అక్కడ, నో టాబ్లెట్, నథింగ్. ఏమైనా పెయిన్ అనిపిస్తే జర ఆయింట్మెంట్ రుద్దుకొని జర వేడి చేసుకొని కాపుకోండి అని అన్నారు. అదే ఇళ్ళకి తీసుకొస్తే నాకు తెలిసి వెన్నెముక కూడా వెరికోస్ వెయిన్స్ అంటారేమో. అంటే ఇంత దారుణంగా తయారైన హాస్పిటల్స్. ఇప్పుడు ఇక్కడ లిటరల్గా ఇప్పుడు ఈయన కనుక మామూలు అమాయకుడు అయితే 2 లక్షలు ఇవ్వాల్సిందే. ఏం నుంచి తేవాలా? ఉన్నది అమ్ముకోవాలా, లేకపోతే మెడల మీద ఏమన్నా తీసి అమ్ముకోవాలి. 2,40,000 బతిలాడితే డిస్కౌంట్ అన్న కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఇది ఈ మేము ఎవిడెన్స్ చూపించి మాట్లాడుతున్నాం. దయచేసి గమనించాల్సింది ఏంటంటే టెక్నికల్ పర్సన్ ఫిజికల్ ఎవిడెన్స్ చూపించే ఇది మాట్లాడడం జరుగుతున్నది. ఎక్కడ కూడా ఏదో నోటికి వచ్చిందో లేకపోతే పేపర్ల మీద మాట్లాడట్లేదు. ఈయన సర్జరీ అయిపోయింది మొన్ననే లాస్ట్. ఈ పర్సన్ది ఆల్రెడీ సర్జరీ అయిపోయింది. ఏది వెరికోస్ వెయిన్స్ ది సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఇది పరిస్థితి అని అంటే జనరల్గా తెలిసిన వాళ్ళతో అప్రోచ్ అయితే మేము ఏం చేసినామంటే ఒక ల్యాబ్కి పంపించినాం. ఏంటది టెనెట్ అని ఒక ల్యాబ్కి పంపించి చేస్తే అక్కడ ఏం లేదని తెలిసింది. సరే చిన్నవి ఉంటుండొచ్చు ఒకవేళ రిపోర్ట్లో, కానీ అది మరీ లేజర్ ట్రీట్మెంట్ చేసేంత సివియారిటీ ఏమీ లేదని రిపోర్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈడిది పంపించినాం. ఏడికి ఈ దానికి పంపిస్తే ఓ అమ్మ నీకు అసలు ఇది అసలు చరిత్రలో ఎవరికి లేదు ఇంత భయంకరమైందని 4,50,000 అడ్వాన్స్ అని చెప్పి ఈయనకు సర్జరీ చేయడానికి రెడీ చేసుకోరంటే ఇవాళ తీసుకొచ్చినాం. పైసలు గీసలు అన్ని పట్టుకొచ్చి మరి ఏం చేస్తారు అని తీసుకొచ్చి ఈయనతో పాటు జర్నలిస్ట్ వెంకటేష్ అని కూడా తీసుకొచ్చినాం. అంటే ఒక యాడ్ అని ఉండాలని. ఇంకొక బాధితుడు ఇక్కడ ఉన్నాడు. ఈయన బాధితుడు వీళ్ళ మదర్కి ఏదో ఆయన వైజాగ్లోనే విజయవాడలోనే చేసిండట. వైజాగ్లో కళా హాస్పిటల్లో పరిస్థితి చూస్తే 6 నెలల తర్వాత మొత్తం కాళ్ళంతా ఆగమాగమైనాయి. మళ్ళీ మరి ఏం సార్ ఇదంటే ఇంకో 4 లక్షలు అయితే రా హైదరాబాద్కి అంటున్నట. ఆయన వైజాగ్ నుంచి ఈడి దాకా వచ్చిండు. ఇట్లాంటి పేషెంట్స్ ఎంతమంది ఎవరెవరు ఉన్నారో దయచేసి బయటికి రండి. మరి దోపిడీ మరి మేనేజ్ ఈ హాస్పిటల్ ఎవరిది ఓనా లేకపోతే ఇంకా పెద్ద వాళ్ళు వెనకాల ఉన్నారా? ఇది ఇంతకంటే భయంకరంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇట్లాంటి హాస్పిటల్స్ నడవై. దయచేసి గుర్తుపెట్టుకోండి. అవసరమైతే మాలాంటి వాళ్ళ పేర్లు కూడా వాడతారు. ఇప్పుడు ఒకరిద్దరు పేర్లు చెప్పిండు కదా ఆయన వాళ్ళది వీళ్ళదని సింపుల్గా వాడేస్తుంటారు. మనకు ఆయన తెలుసు ఈయనకి తెలుసు అని. పాపం వాళ్ళకి ఏం తెలియదు అమాయకులకి. మాట్లాడేటప్పుడు అందరం మనవులే అని అనుకుంటాం కదా. సో దయచేసి ప్రజలు యూట్యూబ్లో చూసి ట్రీట్మెంట్ తీసుకోకండి. ఒక డాక్టర్ దగ్గరికి పోయి ఆగిపోకండి. సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ కూడా వెళ్ళండి అవసరమైతే. వాడు పొరపాటున సర్జరీ అన్నాడంటే 1కి 100 సార్లు ఆలోచించండి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక స్టడీ తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైన విషయం ఇది. సచ్చిన శవాలకు కూడా ట్రీట్మెంట్ చేస్తే హైదరాబాద్లో ఉన్న కొన్ని హాస్పిటల్స్ మంచి డాక్టర్లు ఉన్నారు పాపం. మంచి డాక్టర్లు ఆపరేషన్ మన ఏజ్లో ఒకటి స్టోరీ వచ్చింది. అంతమంది నేను యశోద దగ్గర చేసిన సచ్చిన శవాలకు కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఇమీడియట్గా మేము మెడికల్ అసోసియేషన్ మెడికల్ కౌన్సిల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి అక్కడ ఉన్న ఒక అధికారికి కాల్ చేయడం జరిగింది. ఈ బాధితులతో కంప్లైంట్ ఇప్పిస్తాం. అసలు ఏం జరుగుతుంది ఈ హాస్పిటల్లో, ఒకవేళ జాగ్రత్తగా నడిపిస్తే ఏ ఇబ్బంది లేదు. కానీ ఇప్పటివరకు జరిగిన వాటి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల, శిక్ష పడాల్సిందే. తక్షణమే ఇట్లాంటి హాస్పిటల్స్ని రద్దు చేసి పడేయాలి. సింపుల్గా మీరు చెప్పండి. అన్న మాట్లాడారు ఏం లేదు. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇందాక రగన్ అన్నట్టుగా మళ్ళీ లేదో యూట్యూబ్లో అన్నీ పోయి ఆ డాక్టర్ మీద లేకపోతే హాస్పిటల్ మీద దాడి చేసి ఏదో ఇలాంటి రకరకాల కథనాలు వస్తాయి. విత్ ప్రూఫ్ తోటి రఘు కానీ తర్వాత కాలేజీ సీనన్న కానీ విత్ ప్రూఫ్తో పేషెంట్తో సహా, పైగా మేము ఒక పేషెంట్ని పంపించినట్టు ఈ సీనియర్ జర్నలిస్ట్ పంపించి చేయించాడు. అది అక్కడ ప్రూఫ్ ఏంటనేది చూశారు. ఇప్పుడు మీరు వీడియోలో కనపడుతూ ఉంటుంది. సో దయచేసి అలాంటి అపోహలు ఏం కాకుండా రగన్ అన్నట్టుగా మీకు అలాంటి సిచ్యువేషన్లు ఏమైనా ఎదురైతే మీరు ఏ జిల్లాలో కానీ ఏ ఊర్లో అయినా కానీ ఒకసారి కాంటాక్ట్ అవుతే మీ సమస్యకి మళ్ళీ మేము పరిష్కారం చూపించే కార్యక్రమం చేస్తాం. డెఫినెట్లీ ఇది మాత్రం మీరు ఒకసారి గమనించండి దయచేసి. ఇందాక మనం చెప్పారు కదా, ఏది పెద్ద సెలబ్రిటీలు పెట్టి కూడా యాడ్స్ చేపిస్తా ఉన్నారు. అది కూడా నమ్మకండి దయచేసి. సెలబ్రిటీలు మాట్లాడిండు కదా, పెద్ద లీడర్ మాట్లాడిండు, పెద్ద హీరోయిన్ వచ్చింది. సో వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి దయచేసి. మీరు చెప్పండి. సో ఇక్కడ విషయం ఏంటి అంటే 3-4 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ పేషెంట్ వెళ్ళగానే ఇమీడియట్గా టెస్ట్ చేసేసి సర్జరీ అంటున్నారు. ఇది నేను 2 కాదు 3 కేసులు ఇక్కడే చూసిన. అసలు ఆయనకు ప్రాబ్లం ఉందా లేదా చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. సో ఇలాంటివన్నీ కూడా సంఘటనలు మా దృష్టికి చాలా వచ్చాయి కాబట్టి మేము విత్ ఎవిడెన్స్ తోటి ఇక్కడ రావడం జరిగింది. సో అసలు ఇలాంటి సర్జరీలు, ఇలాంటి లేజర్ ట్రీట్మెంట్ అని చెప్తారు వీళ్ళంతా. బయటికి చెప్పడమేమో సర్జన్ ఏది
వాస్కులర్ సర్జరీ అని చెప్పేసి బయట గూగుల్లో ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమంటారు లేజర్ ట్రీట్మెంట్ అంటా ఉన్నారు. అంటే ఇక్కడ సర్జరీ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకు అర్హత లేదు. కానీ వాస్కులర్ అసోసియేషన్లో ఉన్నటువంటి కొన్ని లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకుని వీళ్ళు ఈ ప్రొసీజర్స్ అన్ని చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. రెండోది ఇక్కడ ఈయన మహానుభావుడు చాలా విషయాల్లో ఏంటంటే వచ్చిన ఇప్పుడు ఆయన నోటి వెంబడి చెప్పిండు మా దగ్గరికి ఈ రోజు 65 ఓపీలు చూసినా దానిలో 20 రిజెక్ట్ చేసిన అంటే 45 పేషెంట్లను సర్జరీలకు రిఫర్ చేస్తున్నారని చాలా స్పష్టంగా ఆయనే చెప్పడం జరిగింది. ప్లస్ ఆయన యొక్క ఏది స్టాఫ్ ఎవరైతున్నారో వాళ్ళు ఇప్పుడు మా జర్నలిస్ట్ వెళ్తే అసలు స్కానింగ్ కాకముందే 600 రూపాయలు ఏది డాక్టర్ గట్టంగానే ఇమీడియట్గా మీకు సర్జరీ చేయాలని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే ఏ విధమైనటువంటి పరిస్థితిలో అర్థం చేసుకోవాలి. ఈవెన్ ఇది సర్జరీ అయింది ఓకే 2,10,000 4 లక్షలు కట్టినాం అనుకోండి. సర్జరీ అయిన తర్వాత పోస్ట్ కాంప్లికేషన్ విషయంలో మాకు గ్యారంటీ ఇస్తాడు 100% మేమే ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం వస్తే మేమే చేస్తామంటాడు. 6 నెలల తర్వాత ఆ సర్జరీ ఫెయిల్ అయిపోయి చాలా దారుణంగా 40 పరిస్థితులు ఉన్న పేషెంట్లు వందలాది వేలాది ఉన్నారు. వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నుంచి సర్జరీస్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వేరే హాస్పిటల్స్కు రోజుకు ఒక డాక్టర్ వాస్కులర్ సర్జన్ దగ్గర 4 కేసులు వెళ్తా ఉన్నాయి. నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలియని విషయం అది. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇదే సర్జరీకి వేరే హాస్పిటల్లో 1,50,000 అయిపోతుంది. ఇక్కడ మాత్రం 2,10,000. అది బ్లడ్ టెస్ట్లకు మళ్ళీ ఎక్స్ట్రా 19,000 రూపాయలు అంటారు. అవి కాకుండా వేరే ఈయననే మొత్తం ఆ ప్రొసీజర్ సంబంధించినటువంటి ప్యాడ్స్ కానీ లేకపోతే ఇంకా రకరకాలు ఉన్నాయి కదా ఈయననే వాటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డబుల్ ఛార్జెస్ ఈయననే ఇస్తాడు. సో ఇవన్నీ ఉన్నాయి. జనరల్గా చాలా లోపాలు ఇందులో ఉన్నాయి. సో ఖచ్చితంగా మేము కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కంప్లైంట్ ఆల్రెడీ ఆడియో కాల్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది. ఓవరాల్ కూడా మెయిల్ ద్వారా మేము అవసరమైతే ఫిజికల్ కూడా మేము మెడికల్ కౌన్సిల్ కంప్లైంట్ చేస్తాం. అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తాం. అదేవిధంగా వాస్కులర్ అసోసియేషన్ ఏపీ తెలంగాణ సంబంధించిన వాస్కులర్ అసోసియేషన్ కూడా ఉంది. వాళ్ళతో కూడా మేము మాట్లాడినాం. సో వాళ్ళు కూడా చాలా స్పష్టంగా మేము దీనిపైన ఎంక్వైరీ చేస్తాం. ఇలాంటి తప్పుడు కథనాలు ఉంటే ఆయన అసోసియేషన్ తీసేసి ఆయన లైసెన్స్ కూడా రద్దు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఇలాంటివి ఘటనలు ప్రజలు గుర్తుంచుకోవాలి. దయచేసి ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ద్వారానో లేకపోతే సెలబ్రిటీ యాడ్లు ఇచ్చారనో లేకపోతే గూగుల్ యాడ్స్ ఇచ్చారని చెప్పేసి దయచేసి ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దు అని చెప్పేసి కూడా మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు డాక్టర్ పేరు వచ్చేసి డాక్టర్ రాజా వి కొప్పల AVIS హాస్పిటల్ అని చెప్పేసి బంజారాస్ లో ఉంటుంది. దగ్గర రోజుకి 2 నుంచి 5 కోట్లు లేపుతున్నారు ఇక్కడ ఈజీగా. 40 ఆపరేషన్స్ చేసిన 40 ఇంటూ 4 లక్షలు వేసుకున్నా కూడా దాదాపు 1,60,00,000 దాదాపు ఇన్ని డబ్బులు వాళ్ళ అకౌంట్లలోకి పోతున్నాయి. ఆలోచించండి ఒకసారి ఎంత భయంకరమైన దోపిడీ జరుగుతుంది. ఇక మీద వాడే ఇక ఇట్లాంటి వాటిని వదిలిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఇట్లాంటివి వస్తాయి. చాలా జాగ్రత్తగా మీరు ప్రజల కోసం పనిచేయండి. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా మంది అంటుండొచ్చు ఇది ప్రైవేట్ హాస్పిటల్ కదా వాళ్ళ బిల్లులు వాళ్ళు వేసుకుంటారు కదా అని అండొచ్చు మీరు. ప్రైవేట్ హాస్పిటల్ అనేది ఉండదు. ప్రైవేట్ హాస్పిటల్ అంటే అవి ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు అవుతాయి, గుర్తుపెట్టుకోవాలి. విద్య కానీ వైద్యం కానీ వ్యాపారం కాదు. భారత రాజ్యాంగము భారత చట్టాలు చెప్తున్నాయి విద్య వైద్యం అనేది వ్యాపారం కాదు. వాళ్ళు కేవలం మేము సేవ చేస్తామనే దృక్పథంతోనే వస్తారు. సరే ఎంతో కొంత వాళ్ళ మెయింటెనెన్స్ కోసమో దానికోసమో తీసుకుంటే ఓకే, కానీ దోపిడీ చేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో మెయిన్ హాస్పిటల్స్ వందల వేల కోట్ల రూపాయలకి ఎదిగినాయి. సో దయచేసి ఇది గమనించాల్సిన అవసరం ఉంది. విద్య వైద్యం వ్యాపారం కాదు. ఈ ట్రస్ట్ల పేర్లతోని ప్రభుత్వం దగ్గర రాయితీలు తీసుకుంటూ ప్రజల సేవ కోసం వచ్చినటువంటి ఇవన్నీ. సో ఆ దిశగా వీళ్ళు పనిచేయట్లేదు. వీటిని ఖచ్చితంగా మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది. కేవలం ఇది ఓన్లీ తెలంగాణ హైదరాబాద్ లోనే కాదు. సో ఓవరాల్ ఇండియా మొత్తం వీళ్ళకు ఉన్నాయి. సో తెలంగాణలో 3 బ్రాంచెస్, సో ఏపీలో ఆల్మోస్ట్ 8 బ్రాంచెస్, సో కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అండ్ మహారాష్ట్ర. సో ఇన్స్టాగ్రామ్ లలో కూడా వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ తో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయిస్తున్నారు. సో మలయాళం లాంగ్వేజ్ కూడా, సో మలయాళంలో, తమిళ్లో, సో కన్నడలో ఇట్లా. ఎందుకంటే వీళ్ళ బ్రాంచెస్ ఓవరాల్ ఇండియా మొత్తం ఉన్నాయి కాబట్టి సో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి సో జాగ్రత్త. ఏవిఎస్ హాస్పిటల్ కాదు, ఏవిఎస్ హాస్పిటల్ అనే పేరే కాకుండా వీళ్ళు డిఫరెంట్ హాస్పిటల్స్. ఇక్కడేమో మన ఏవిఎస్ హాస్పిటల్స్ అని ఉంది ఇక్కడ హైదరాబాద్ లో. సో వేరే దగ్గరనేమో మెడిసిటీ హాస్పిటల్స్, సెయింట్ జోసెఫ్ జనరల్ హాస్పిటల్ ఇది ఏపీలో, అండ్ ఇక్కడ స్మైల్స్ హాస్పిటల్, సిఈజీ హాస్పిటల్. సో వేరే పేర్లతో అసోసియేట్ ఉన్నారు. ఇక్కడ కూడా పేరు చదవండి. ఉమా మహేశ్వరి హాస్పిటల్, శ్రీనివాస స్పెషాలిటీ హాస్పిటల్, మెడిసి హాస్పిటల్, లిటిల్ స్టార్స్ అండ్ షీ రాజమండ్రి, జోసెఫ్ జనరల్ హాస్పిటల్, శ్రీ ప్రభా హాస్పిటల్ కర్ణాటక, స్మైల్స్ హాస్పిటల్. అంటే ఒక్కొక్క హాస్పిటల్లో వీళ్ళు కన్సల్టెంట్ కింద వెళ్తుంటారు. సో ఎక్కడైనా సరే రాజా వి కొప్పాల అనేటైనా వస్తుండే అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాను.